ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మరి బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోకి వెళ్దామండి. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 13వ వచనం. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 13వ వచనం, నెంబరు 70. యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసి ప్రార్థన చేసు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవా, అయా ఈ కూడికంతట్లో మీరు నడిపించండి తండ్రి. అయా వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అలా యేసుక్రీస్తు ప్రభువారు ముందు మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే, పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంటే ముందుగా వచ్చిన యోహాను గారు కూడా దాని గురించి చెప్పారు. తర్వాత శిష్యును పంపుతూ కూడా ఆ విషయమే చెప్పారు. అంశం పాఠం పేరు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, నిన్ను బలపరిచే మాట. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట. యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ కూడా గుర్తు రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మొట్టమొదటిగా మనకు గుర్తు రావాల్సింది ఎందుకంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? చూసుకోవడానికి వచ్చారా ఈ లోకాన్ని? కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని చెప్పినప్పుడు, ఆయన గర్భంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఆమె ఒక కుమారుని కనును, ఆయన వారి ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టున్నారు. ఎందుకు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రజలను రక్షించుటకు వచ్చారు. ఎందుకు రక్షించాలి అని అంటే, దేవుడు మనందరినీ చేసింది. దేవుడు మనందరికీ ఎవరు? దేవుడు ఎవరు మనకి? ఇక్కడ 2 విషయాలు ప్రతి ఒక్క క్రైస్తవులకి గుర్తు రావాలి. ఏంటనంటే, దేవుడు మనకు ఎవరు? తండ్రి. దేవుడు మనకెవరో? తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో అనంటే, మనకు ఆయన ఏమవుతారు అనంటే అన్నయ్య అవుతారు. మనకు తండ్రి అయిన దేవుడు మనకు తండ్రి. మరి యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రేగా. మనకు తండ్రే, ఆయనకు తండ్రే. ఎఫెసీయులకు గలతీయులకు రాసిన పత్రిక చదివితే ఆయన ఎవరు అన్నదే. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అనేక సహోదరులలో ఎలా ఉండాలంట? జ్యేష్ఠుడిగా ఉండాలి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చదివితే అక్కడ ఉంటుందన్నమాట. ఆయన జగత్పునాది వేయబడక మునుపే మనలను ఎవరిని ఏర్పరచుకున్నారంట? క్రీస్తులో ఏర్పరచుకున్నారు. ఇలా ఇవన్నీ ముందుగా ఇప్పుడు మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అసలు యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలియాలి. ఆయన గురించి తెలిసిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటి అన్నది చెప్తే అప్పుడు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు
ఆయన ఈ లోకానికి వచ్చింది ప్రతి ఒక్కరిని రక్షించడానికి. అదే విషయాల్లో యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైనా కానీ అడిగినప్పుడు కానీ కేకబెట్టినప్పుడు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మనం చేసినప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారు, మనలను రక్షిస్తారు. ఆ సందర్భంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఆయన చెప్పిన విషయాలు, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇక్కడ లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 13, 14 వచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఎక్కడైనా కానీ మనం రాసుకుంటే రేపు మనకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. 17వ అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకర వేసిరి. ఎవరు వీళ్ళు? కేకర వేసిన వాళ్ళు ఎవరు? కుష్ఠరోగులు. ఎవరిని కేకేశారు? యేసుక్రీస్తు ప్రభువారిని కేకరేశారు. ఇప్పుడు మనం పిలిస్తే ఆయన పలకుండా ఉంటాడా? ఉండడం, పలుకుతారు. మనం పిలిస్తే ఆయన వస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఇక్కడ చూడండి, అక్కడ తర్వాత కింద విషయం చూస్తే ఆయన వారిని చూచి, ఎవరిని చూశారంట? పిలిచిన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరుచుకునుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యిరి. ప్రభువా నాకు ఇది కావాలి ప్రభువా, ప్రభువా నన్ను స్వస్థపరచు ప్రభువా అని మనం కేక వేసినప్పుడు ఆయన ఏం చేస్తారంట? స్వస్థపరుస్తారు. ఇక్కడ 10 మంది ఉన్నారు. 10 మందిని మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకొని అంటే వాళ్ళు వెళుతూ ఉండగా 10 మంది శుద్ధులయ్యారు. కానీ 9 మంది వెళ్ళిపోయారు. ఒకళ్ళు మాత్రము తిరిగి వచ్చి దేవునికి ఏం చేశారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అంటే దేవుడు చేసిన మేలు వారు ఆయన మాత్రం మర్చిపోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ 10 మందిని ఏం చేశారంటే స్వస్థపరిచారు. తర్వాత ఇంకా చూస్తే లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం, అక్కడే చూడండి, లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 42వ వచనంలో చూస్తే యేసు చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటలు. ఆ పైన వచనాల్లో 35 నుంచి వస్తే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఏముంటుందంటే అద్భుతమైన విషయం. ఇక్కడ ఎవరు కనపడతారంటే బుద్ధి భిక్షకుడు. ఆ గుడ్డి భిక్షకుడు గురించి అక్కడ జరిగిన విషయం ఏంటంటే, గుడ్డి భిక్షకుడు మార్గాన దాని పక్కన కూర్చొని భిక్షం ఆడుకుంటాడు. ఆ పైన వచనాల్లో అవే ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అటు నుంచి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే వాడు ఏం చేసిండంటే, ఈ మార్గాన వెళుతుంది ఎవరు అని చప్పుడు విన్నాం. విని వెంటనే ఎవరయ్యా వెళ్ళేది, ఎవరయ్యానంటే ఎవరు వెళ్తున్నారంట ఆ వచనాల్లో ఉంటుంది. నజరేయుడైన యేసు మార్గాన వెళుతున్న అంటంతోనే వెళుతుండా అమ్మ. యేసుక్రీస్తు ప్రభువారు వెళుతూ ఉంటే ఆయన పిలిస్తే నాకేమొస్తుంది? చూపు వస్తుందని కేకేసాడు. కేక వేయంగానే ఆయన వెంటనే ఏమైపోయిండు? ఆయన వెళుతూ ఉండవు నేనేం చేస్తానంటే ఆ విషయం తెలుసుకొని పిలవటంతోనే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళిపోయారు. తర్వాత శిష్యులు ఉన్నారు, ఆయనేమో అక్కడ కూర్చోడు. ఇప్పుడు కేకలు వేయంగానే వాళ్ళు ఏమంటున్నారో చూడండి. 37వ వచనం చూడండి. వారు నజరేయుడైన యేసు మార్గము వెళ్ళుచున్నాడని వానితో చెప్పి, అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరుకుండమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించిరి. గాని వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలో వేసాను. చూశారంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటనంటే, ఆయన కేకలేస్తుంటే ఈ ముందు వెళ్తున్న వారు ఏం చేశారు? ఆయన ఏడో వెళ్ళిపోయిండు, నువ్వు అరిసినా కానీ ఆయన వెనకరాడు, వినపడదు అని అంటున్నారు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా చేసే విషయం ఇదే. మనం ప్రభువా అని పిలిస్తే, ప్రభువా అని ప్రార్థన చేస్తే ప్రభా ప్రభా అంటావు, దేవుడు దేవుడు అంటావు. దేవుడు ఏం చేసిండు? దేవుడు నమ్ముకుంటే ఏం జరిగింది? ఇక్కడ వాడు కూడా ఏం చేశారు? ఆయన ఏడుండో వెళ్ళిపోయిండు.
ఆయన వెళ్ళిపోయిండు ఇక చూడ్డు. కానీ ఇతను మాత్రం ఆగిండా? చూడండి అక్కడే ఏం జరిగిందో చూడండి. ఊరకుండా ఆడు గద్దించి అయితే ఆయన ఏం చేసిండంట, మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడు. ఇప్పుడు ఆడు చెప్పిన మాట విని ఆయన వెళ్ళిపోయిండు. ఆయన అన్నప్పుడు వెళ్ళిపోయిందా వెళ్ళిపోయిందా అని కన్నా ఆగితే చూపొచ్చేదా? చూపొచ్చేది కాదు. ఆగకూడదు. మరి కేకలు పెడుతూనే ఉండాలి. ఎవరు ఎన్ని అన్నా కానీ ప్రభువుకు మనం మొర చెప్పుకుంటూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆగకూడదు. ఆగకూడదండి. ఇదే సందర్భంలో ఒక విషయం, యోబు గారు విషయాల్లో యోబు గారి భార్య ఏమందండి? యోబు గారి భార్య ఎందుకు దేవుడా దేవుడు అంటో దేవుని దూషించి మరణము కమ్ము అన్నప్పుడు యోబు గారు ఏమన్నారు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. దేవుడు ఇచ్చినప్పుడేమో అనుభవించు, ఇప్పుడు లేనప్పుడు దేవుని దూషించమంటవా అని యోబు గారు అన్నారు. ఇప్పుడు యోబు గారు కూడా అలా అంటే అసలు అంత వచ్చేదండి. ఆయన అనలేదు కాబట్టి రెండంతల ఆశీర్వాదం వచ్చింది. ఇక్కడ ఆగినట్టయితే వాళ్ళ మాటలిని జనం ప్రజలు అదే అంటారు, వద్దు ఇక దేవుడు వద్దు, ఏమొద్దు, వద్దు ఆగో వద్దు అంటారు. కానీ ఇక్కడ ఈయన గుడ్డు భిక్షకుడు ఆగిండండి, ఆగల. ఇంకా ఏం చేసిండు? కేకల వేస్తూనే ఉన్నాడు. అలా కేకల వేసిన తర్వాత జరిగిన విషయం చూడండి ఏం జరిగిందో. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగుగా వాడు ప్రభువా చూపు పొందుకోరుచున్నానని. చూసారండి, తీసుకెళ్లారు. ఆయన తీసుకురామన్నప్పుడు తీసుకెళ్లారు. నీకేం కావాలనంటే నీకేం కావాలంటే చూపు కావాలన్నప్పుడు అక్కడ చెబుతున్న విషయం 42వ వచనంలో, యేసు చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను. విశ్వాసం కాబట్టి విశ్వాసం కలిగి కాబట్టి ఏం చేసిండండి? కేకలు వేసిండు. ఎందుకు? అంత దూరాన వెళ్ళిపోయినా కానీ వీళ్ళు ఆగమన్నా కానీ ఆగకుండా ఆయన ఏం చేసిండు? కేకలేసిండు. ఇప్పుడు అదే విశ్వాసం కానీ లేకపోతే కేకలు పెడతారా? అరుస్తురా? అసలు చెబుతున్నా దేవునికి చెప్పడు. అతనిలో విశ్వాసం ఉంది కాబట్టి దేవుణ్ణి ఆయన యేసుక్రీస్తు ప్రభువు నన్ను స్వస్థపరుస్తారని ఆయన నమ్మారు. అప్పుడు తర్వాత జరిగిన విషయం ఏంటో చూడండి. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరుస్తూ ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రం చేసిరి. చూపు వచ్చింది. ఏం చేసిండు? లోకానికి వెళ్ళిపోలేక చూపు వచ్చింది, అన్ని చూడాలని వెళ్ళిపోలేదు. ఏం చేసిండండి? దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించారు. అది చూసిన వారందరూ దేవునికి ఏం చేశారంట? స్తోత్రం చేశారు. అతను విశ్వాసం కలిగి ఉండ కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి అతనికి చూపు అనేది వచ్చింది. తర్వాత ఇంకా చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే నేను. చూశారండి, ఇక్కడ ఏమని చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు? ఇక్కడ సందర్భం ఏంటంటే ఒక్కొక్క సందర్భం ఉంది. ఆయన చెప్పారు అని అంటే ఒక విషయం చెప్పారంటే ఒక సందర్భం అనేది ఉంది. ఆ పైన సందర్భం ఏంటంటే ఒక పిల్లవాడికి మోగదయ్యం పట్టింది. తర్వాత ఆ పిల్లవాడిని తీసుకొస్తే శిష్యుల వల్ల కాదు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు జరిగింది మొత్తం చెప్పిన తర్వాత ఆ తండ్రిని అడుగుతుండే అనమాట. ఏమని? ఈ సందర్భం అంతా అయిపోయిన తర్వాత పైన ఉండిద్ది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్నారు, ఆ తండ్రిని అడుగుతుండే. ఏమని అంటే నువ్వు నమ్ముచున్నావా అన్నప్పుడు అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నమ్మాలి, నమ్మితే సమస్తం కూడా సాధ్యమేనని చెప్తున్నారు. తర్వాత
యేసుక్రీస్తు ప్రభువారు గద్దించినప్పుడు ఆ మోగదెయ్యం పోవటం, తర్వాత ఆ కుమారుడు స్వస్థపరచడం అనేది జరిగింది. తర్వాత ఇంకా ముందుకెళ్తే మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం 40వ వచనం నుంచి చూడండి. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని తాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాకని ప్రార్థించి. ఇక్కడ శిష్యులతో చెబుతున్న విషయం దేని గురించి అంట? ప్రార్థన గురించి చెబుతున్నారు. శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అని అంటే ఏం కావాలంట? ప్రార్థన. అపవాది మనిషిని అన్ని విధాలుగా పడేస్తారు. నువ్వు పాటలు పాడేవాళ్ళు పడేస్తారు, వాక్యం చదివేవాళ్ళు పడేస్తారు, వాక్యం చెప్పేవాళ్ళు ఇంకా ఈజీగా పడేస్తారు, ఇంకా పడేయాలని ప్రయత్నిస్తారు. కానీ ఎవరిని పడేయలేడు అని అంటే ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేసేవారిని మాత్రము వాడు పడేయటం అది చాలా కష్టం అన్నమాట. అంటే వీళ్ళందరూ ప్రార్థన చేయరా? ప్రార్థన చేయరానంటే చాలా మందిని చేసేది అదేనండి. వాక్యం చదివితే ప్రార్థన చేయరు, వాక్యం చెబితే ప్రార్థన చేయరు. కానీ అన్నీ ఉండాలి. ఒక పక్షికి 2 రెక్కలుంటే ఎలాగైతే ఎరగగలదో అలాగే క్రైస్తవునికి ఏముండాలి? వాక్యం ఉండాలి, ప్రార్థన కూడా ఉండాలి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి మీరేం చేయాలని చెప్తున్నారంటే ప్రార్థన చేయాలి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని ఏమిటి అని అంటే బలపరిచే మాట. ఆయన ఇంకా చెబుతున్న విషయాలు చూడండి. ఈ రోజున మనిషికి ఏమి లేదు అని అంటే ఈ విషయమే లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు కదా, నేను ఇస్తానని చెబుతున్నారు. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 2 విషయాలు చూసి ఊహించుకుందాం. ఎందుకనంటే ఈ రోజున వాక్యం అనేది ఎక్కడ ఎలాగానంటే ముందు ఎక్కడి నుంచి మొదలైందంటే ఒక 10 నిమిషాలు, తర్వాత పావు గంట, తర్వాత అర్ధ గంట, తర్వాత 30 గంట, తర్వాత గంట. అంతకు మించి వెళ్తే మాకు వద్దంట. అర్థమైందండి? అది ఆ గంట కూడా ఎక్కడానంటే విశ్వాసం ఉండదాట అసలు చెప్పలేము. ఆ గంట విశ్వాసం ఉండదాట అర్ధ గంట చెప్తేనే కష్టం. ఆ గంట కూడా ఎక్కడానంటే సేవకులు ఉన్న చాట. అది మీటింగ్, పెద్ద మీటింగ్ అయితే అక్కడ గంట. అందుకనే కూడికల్లో ఎంతసేపు అని అంటే పావు గంట లేదా అర్ధ గంట. క్లోజ్ అయ్యాక ఈ విషయం చూడండి. ఇంక 2 విషయాలు చూసి ముగించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు బలపరుస్తున్న మాటలు, ఆయన చెబుతున్న విషయాలు అద్భుతమైన విషయాలు. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. ఏం కలుగు చేస్తారంట? విశ్రాంతి కలుగు చేస్తారు. దేనికి విశ్రాంతి అంట? బైబిల్ గ్రంథంలో చాలా మంది కూడా దేని విషయాల్లో తొలగిపోయారు అని అంటే, ఏ విషయాల్లో ఇదైపోయారు అని అంటే, ఏ విషయాల్లో? ప్రాణం విషయంలో. ధనవంతునికి సమృద్ధిగా పండితే ఆయన ఎవరితో చెప్పుకుంటాడో? పక్క ఎవరితో చెప్పుకుంటాడా? ఎవరితో చెప్పుకుంటాడో? తన ప్రాణంతో చెప్పుకుంటాడు. తన ప్రాణం తేమ చెప్పుకుంటాడు. పడుకొని హ్యాపీగా ప్రాణంతో, నా ప్రాణంతో ప్రాణమా తినుము తాగుము సుహించుము అని చెప్పుకుంటుంటే దేవుడు ఏమన్నా, అరే వెర్రివాడా, దేవుడు ఈ రైతులే నీ ప్రాణాన్ని అడిగితే అని చెప్తే, అంటే ప్రాణం. ఆ ప్రాణానికి ఏం కావాలని అంటే ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న విషయం చూడండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడ ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మీ ప్రాణానికి విశ్రాంతి కావాలంటే అది ఎక్కడంట? క్రీస్తు యొద్దకు వెళ్ళి మనం నేర్చుకున్నప్పుడే దొరుకుతుంది.
అనేక ప్రాంతాలు అనేక పనులు చేయండి, ఎక్కడికైనా వెళ్ళి ఏ పని చేసినా కానీ ఎందులోనైనా ఏదో ఒకటే సమస్య అనేది ఉంటుంది. కానీ క్రీస్తు యొద్దకు వచ్చి నేర్చుకున్నప్పుడు మన ప్రాణానికి ఏం దొరుకుతుందంటే విశ్రాంతి. ఆయన అదే చెప్తున్నారు. ఈ రోజున చాలా మంది బయట ఉన్న వ్యక్తులు, నాయకులైనా లేకపోతే మూవీ స్టార్ అయినా, వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు అని అంటే కారణం ఏంటి? వాళ్ళకి ఏమీ లేదు, డబ్బు లేక, ఆస్తి లేక, అన్నం లేక, ఏమీ లేదు. వాళ్ళకి ఏమీ లేదని అంటే వాళ్ళ ప్రాణాలకు ఏమీ లేదు, విశ్రాంతి లేక చనిపోతారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, ఇంకా మత్తయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 25వ వచనం చూడండి. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసి, వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనిడి. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయండి. ఒక్కొక్క విషయాన్ని మనం అర్థం చేసుకొని ఒక్కొక్క విషయం చూస్తే ఎలా ఉంటుందని అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద వస్తూ ఉన్నారు. వస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని చూచి వాళ్ళు ఏమనుకున్నారు? భూతం అనుకున్నారు. ఈ మనిషి కలిగి ఉన్న విధానం ఇదే. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయం చెబుతారు. ఆయన యొద్దకు వచ్చిన ఆయన సముద్రం మీద నడుచుట్టు చూచి శిష్యులు తొందరపడి భూతమని చెప్పుకొని కేకలు వేశారు. కేకలు వెయ్యంగానే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఒక విషయం చెబుతున్నారు. ఏంటంట? వెంటనే. వెంటనే కాకుండా కాసేపు అయిన తర్వాత చెప్పొచ్చుగా, వండరు. కాసేపు అయిన తర్వాత లేడీ చేస్తే వీడు మొత్తం అందరూ దూకలేని అందుకని ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి. ధైర్యం తెచ్చుకో, భయపడొద్దు. మీరందరూ కూడా ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోండి. ఈ సందర్భాల్లో మనం ఒక 3 విషయాలు చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం వాడెళ్తూ ఉంది. వెళ్తూ ఉన్నప్పుడు గాలి వాళ్ళ తుఫాను వచ్చింది. వచ్చిన సందర్భంలో ఈయన ఏం చేసిండు? పడుకున్నాడు. నిద్రపోతూ ఉంటే శిష్యులు ఇక యావని కేకలు పెడుతున్నారు, బోధకుడా మేము నశించిపోతుంటే నువ్వు నిద్రపోతున్నావా అని వాళ్ళు ఏం చేశారు? కేకలు పెడుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లేచి గాలి వానను ఆ సముద్రాన్ని గద్దింపగా అవన్నీ ఏమైనాయి? నిమ్మడమైపోయినాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడే ఉన్నారు. అక్కడే ఉన్నాం కాదు మునిగిపోతారా? అక్కడే ఉన్నాం ఏం జరిగిద్దా యేసుక్రీస్తు ప్రభువారు? కానీ వాళ్ళ భయం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు అలాగే వస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా ఒక సందర్భంలో భయపడతారు. భయపడ్డప్పుడు ఏం జరిగిద్దానంటే మీరు భయపడద్దు అని చెప్పిన తర్వాత ఇలా పడవ ఎట్లుండిద్ది, యేసుక్రీస్తు ప్రభువారు ఇలా వస్తారు. ఇలా వచ్చినప్పుడు పేతురు గారు, ప్రభువా నువ్వే అయితే నేను కూడా సముద్రం మీద నడిచి వస్తాను అన్నప్పుడు, సరే పేతురు రా అంటారు. అన్నప్పుడు దిగి అంత దూరం బాగానే వెళ్తాం. వెళ్ళిన తర్వాత కొద్ది దూరం వెళ్ళంగానే సముద్రం మీద ఏమొచ్చింది? గాలి వచ్చింది. ఇప్పుడు అలా అట్టట్ట ఊగుతున్నాయనంటే సముద్రం మీద ఏమొచ్చింది? గాలి రామంటే ఊగుతున్నాయి. అలా గాలి రాగానే ఏనులో అమ్మో మునిగిపోతానేమని భయం వచ్చింది. మునిగిపోతాను అని భయం ఎప్పుడైతే వచ్చిందో మునిగిపోతానే ఉంటాం. ఇప్పుడు ఎదురుగే ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు భయం? ఎదురుగే ఉండవు. ఆయన చూసి ఈ గాలి వస్తున్నా కానీ యేసు నా ఎదురుగా ఉంటారు, నాకేంటి భయం అని ఆయన చూసుకుంటే వెళ్ళిపోవచ్చుగా, వెళ్ళిపోవాలా. ఎప్పుడైతే భయం వచ్చిందో వెంటనే మునిగిపోతున్న సందర్భాల్లో అప్పుడు పేతురు గారు ఏమని చేశారు? ప్రభువా మునిగిపోతున్నా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు పట్టుకొని పైకి లాగారు. అంటే మనం అక్కడ ఆయన సందర్భాలు భయపడుతూ ఉంటే
నువ్వు భయపడవద్దు, నేనున్నాను అని ఆయన ఏం చేశారు? పట్టుకొని పైకి లాగారు. ఆయన కాపాడే, ఆయన రక్షించే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. తర్వాత నేనే భయపడకూడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీడ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పారు. ఇదే సందర్భం, అంతేనండి. సందర్భం, జరిగిన సందర్భం ఇది. తర్వాత చివరిగా చూడండి, మార్గర్ రాసిన సువార్త 2వ అధ్యాయం, మార్గర్ రాసిన సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోకి వచ్చును. ఆయన ఎంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిన గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయింది. ఆయన వారికి వాక్యం బోధించుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 9 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వానిని పరుపుతోనే దింపి యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా నీ పాపమును క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వానితో చెప్పెను. ఇక్కడ పక్షవాయు గల వానిని ఎంతమంది తీసుకొచ్చారు? 9 తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఒకసాట ఎక్కడైనా కానీ ఒక హాస్పిటల్లో అక్కడ అనారోగ్యం తగ్గుతుందంటే జనం ఎలా ఉంటారు? చాలా మంది ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరు? వైద్యుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అందరూ స్వస్థపరిచే ఆయన, ఎలాంటి రోగాలైనా కానీ స్వస్థపరుస్తారు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు అలాంటి ఆయన అక్కడ ఉంటే ఖాళీ ఉండిద్దా? ఉండదు. అది ఏంటి? ఇశ్రాయేలు దేశం, మళ్ళీ ఖాళీ ఉండదు. ఇప్పుడు అక్కడ లోపలికి వెళ్ళడానికైనాను వాకిటైనను స్థలము లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకొచ్చిన 9 విశ్వాసం కలిగి గన లేకపోతే ఏం చేసాడు అంటారు? అరే నిన్ను 7 దాకా తీసుకురావడమే పెద్ద ఇది, మళ్ళీ 7 నుంచి ఆ లోపల తీసుకుపోవడానికి అసలు ఖాళీ ఉందా? మాకు ఎందుకు వచ్చింది? ఏదో తీసుకొచ్చిన నీ బాధ నువ్వు పడని వెళ్ళిపోయాడు. ఏమి లేకపోతే? విశ్వాసం లేకపోతే. అంటే విశ్వాసం అంటే ఏంటి? ఆయన స్వస్థపరుస్తారు, ఆయన బాగు చేస్తారు అనే విశ్వాసం. అవి వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి ఈయన ఏదో విధంగా ఆయన దగ్గరకు తీసుకెళ్తే ఆయన ఏం చేస్తారు? స్వస్థపరుస్తారని ఇంటి కప్పులు పెంకులు తీసి ఆయన ఎదుట దింపారు. అలా దింపిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి విశ్వాసం చూశారు? తీసుకొచ్చిన వారి విశ్వాసం చూసి పక్షవాయు గల వారి ఏం చెప్తాడో, నీ పాపములో క్షమింపబడి ఉన్నవి అని చెప్పి ఉన్నారు. చూసారండి, విశ్వాసమే ఏం చేస్తుంది? అక్కడ చూపు ఎలా వచ్చింది? విశ్వాసం ద్వారా వచ్చింది. ఇంకా రక్తస్రావం కలిగిన ఒక ఆమె శ్రీ యేసుక్రీస్తు ప్రభువారిని ముట్టంగానే ఏమైంది? రక్తధార కట్టింది. అంటే ఏం కలిగి ఉన్నట్టావా? విశ్వాసం కలిగి ఉన్నట్టు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే ప్రతి ఒక్క మాట కూడా ఏంటంటే, ఆయన చెప్పే మాట బలపరిచే మాట. ఏంటి ఆ మాట అంటే, నేను మీ ప్రాణములకు విశ్రాంతినిస్తా, మీ పాపములను క్షమిస్తా, నిన్ను రక్షిస్తా, నిన్ను నేను విడువను. నీవు ఏం కలిగి ఉండాలంట? ధైర్యం కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, నీ పాపాలు క్షమిస్తా, తర్వాత నీకు ధైర్యాన్ని ఇస్తా, నీకు విశ్రాంతిని ఇస్తా, తర్వాత నిన్ను ఎక్కడ చేర్చుకుంటా? యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తండ్రి యొద్దకు వస్తారని చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారే మనల్ని రక్షించేదాయనే, మన కాపాడేదాయనే, మన స్వస్థపరిచేదాయనే, మన అవసరం తీర్చేది ఆయనే, పరలోకం చేర్చేది ఆయన. ఆయన అవసరం ఎలా తీరుస్తారు? ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 19 వచ్చి, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా ఆయనే తీరుస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ ఎంత మందిని స్వస్థపరిచారండి, ఎంత మందికి ధైర్యంగా మాటలు చెప్పారు యేసుక్రీస్తు వారు. చూశారండి, వాళ్ళందరూ కూడా కలిగి ఉన్న విశ్వాసం.
జీవితంలో ఏది వచ్చినా కానీ క్రీస్తుని మాత్రం విడవదు. ఎందుకనంటే ఆయన ద్వారానే మనం పరలోకం చేరతాం. దేవునితో పాటు ఉండాలంటే అది ఎవరి ద్వారానంటే క్రీస్తు ద్వారానే మనం చేరగలుగుతాం. అందుకని ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న నీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ